రాపూర్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుందని పబ్లిక్ రెఫరెన్సెస్ కానీ ఆర్టీసీ వాళ్ళ రెఫరెన్సెస్ కానీ అధికారుల రెఫరెన్స్ ద్వారా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఉన్న చిన్న చిన్న అడ్డున్నాయన్నీ తొలగించడం జరిగింది. ఇవన్నీ కర్రలతో పట్టాలు వేసి ముందుకు కవరేజ్ చేస్తూ ఉన్నారు. వర్షం పడుతుందని కోళ్ళు, అలాగే ఇది ఎండకైన కోళ్ళని పెడతా ఉన్నారు. అవన్నీ తీమని చెప్పాము, తీస్తూ ఉన్నారు. అక్కడైతే అందరూ దుకాణదారులను సపోర్ట్ బాగా చేశారు అధికారులకి. అలాగే సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా చేయడం మంచిది. ఇంకా ఏమన్నా రోడ్డుకి ఏమన్నా అడ్డుగా ఉన్నాయి, ఏమన్నా ఉంటే ఎక్కడైనా సరే మా దృష్టి తీసుకొస్తే మేము దాన్ని క్లియర్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాము. ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ అనేది ఆర్టీసీ బస్ స్టాండ్లో ఫ్రీ పార్కింగ్ అనేది డిఎం గారితో మాట్లాడాము. డిఎం గారు ఏమన్నారంటే ఫ్రీ పార్కింగ్ ఇస్తాము, ఫ్రీ పార్కింగ్ ఇస్తాము, కాకపోతే హ్యాండిల్ లాక్స్ చక్కగా నీట్గా వేసుకొని పెట్టుకొని వాళ్ళు చేసుకుంటే ఫ్రీ పార్కింగ్ చేస్తాం, మాకు ఇబ్బంది లేదు, మా దృష్టికి తీసుకువస్తే చేస్తామని చెప్తున్నారు. ఎక్కడైనా ఏమైనా మన రాపూర్లో షాపింగ్ ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ ఆర్టీసీ బస్ స్టాండ్లో పార్కింగ్ ప్లేస్ పెడతారు. 4-5 days మరి మోర్ దాన్ 1 weekలో పని క్లియర్ చేస్తారు. ఆడ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఆడ పార్కింగ్ పెట్టుకొని మీరు ఎక్కడైనా షాపింగ్ వెళ్ళచ్చు. ఇక్కడ రోడ్ మీద పార్కింగ్ చేసి వెళ్ళాలంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజల ద్వారా వచ్చిన అర్జీల ప్రకారం, ఫిర్యాదుల ప్రకారం ఈరోజు ఈ రోడ్డుకు ఉన్నటువంటి అంటే అడ్డంకులు చిన్న చిన్నగా ఉన్నవి అవి ఎస్ఐ గారి సహకారంతో మరి సర్పంచ్ గారితో మౌలికతో మాట్లాడి ఈరోజు క్లియర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేము మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మార్కింగ్ దాటి ఏదైనా వస్తువులు మీరు పెట్టుకుంటే అవి పంచాయతీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దానికి సంబంధించిన మేము రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తాము. అట్లా కాకుండా ముందుగానే మీరు అవన్నీ షాపులు ముందుకు రాకుండా చూసుకోవాలని అందరూ తెలియజేస్తున్నాము. ఇదంతా కూడా మన రాపూర్ గ్రామ ప్రజల కోసమే చేస్తున్నాము. అందరూ దీనికి షాపు యజమానులు కూడా సహకరించారు. ఇలాగే దీన్ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.